గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మొత్తం బిగ్ బాస్ హడావిడే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి, అంటే నాగార్జున గారు వచ్చే రోజు కూడా. నాగార్జున గారు ఈరోజు ఒక్కో కంటెస్టెంట్కి అప్రిషియేషన్స్ ఇస్తారు, లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఇస్తారు. అసలు ఎవరితో నాగార్జున గారు ఏం మాట్లాడతారా అని చాలా ఎక్సైట్ అవుతారు. అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాగార్జున గారు ఈ వారం సోనియాని అయితే ఒక రేంజ్లో ఆడుకున్నారనే చెప్పాలి. సౌమ్య అసలు ఈ కుక్కర్ గోల ఏంటి అని అడిగారు. సార్, అది అప్పటికే వన్ డే మొత్తం ఎవరూ ఏమీ తినలేదు, పైగా చాలా లేట్ అయింది, అందరి ఆకలి కోసం కదా అని అలా కోపడ్డాను సార్. అండ్ అది నా దృష్టిలో వ్యాలిడ్ రీజనే అనిపించింది, అందుకని అదే పాయింట్ మీద నామినేషన్ కూడా చేశాను అని చెప్పింది. నువ్వు అన్నది కరెక్టే, కానీ అంత చిన్న టాపిక్ని అంతలా డ్రాగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. కుక్కర్ కోసం యారోగెంట్గా మారాల్సిన అవసరం ఉందా? అది కూడా ఏదో శత్రువు మీద అరిచినట్టు అంతలా కసురుకోవడం కరెక్టా? అంటే గేమ్ ఆడడం కోసం హ్యూమన్ వాల్యూస్ని మర్చిపోతారా అని అడిగితే సోనియా నాగార్జున గారికి కూడా ఏదో ఆన్సర్ చెప్పాలని చూసింది. కానీ నాగార్జున గారు సోనియాతో, నాతో కూడా ఇలా హౌస్ మేట్స్తో వాదించినట్టు వాదించకు, నేను వాళ్ళలాగా కామ్గా అయితే అస్సలు ఉండను. నువ్వు ఎవరు క్వశ్చన్ చేయాలని చూసినా వెంటనే అటాక్కి వెళ్ళిపోతావు. ఏంటా పద్ధతి? ఆలోచించు, కొంచెం అర్థమవుతుందా? ఇప్పుడు అందరూ నెగిటివ్ అనుకునేసరికి నిఖిల్తో తిరుగుతున్నావా ఇప్పుడు? యు ఆర్ టోటల్లీ రాంగ్ అన్నారు. సోనియా మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేస్తే, నో, డోంట్ ట్రై టు డిఫెండ్, కామ్ అండ్ టేక్ యువర్ సీట్ అన్నారు. ఇంకా సోనియా ఏం మాట్లాడకుండా వెళ్ళి కూర్చుంది. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.